2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకు అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాల యొక్క ఇండివిజువల్ ఫలితాలు ఎలా ఉన్నాయి, తర్వాత సమిష్టిగా ఈ 4 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఏ విషయాలపై వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని మనము చూద్దాం. కర్కాటక రాశి జాతకులకు ప్రథమంగా గురువు ఈ 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కొన్ని మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ద్వాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు శుభమూలకంగా మనను ఖర్చు పెట్టిస్తాడు. అంటే శుభ పనులు మనం చేస్తాం, శుభ పనుల వైపుకు మనను ఫోర్స్డ్గా గురువు మనను నెట్టేస్తాడనమాట. అంటే మంచి పనులు చేస్తారు, ఆర్థిక ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు, అయినప్పటికీ మంచి పనులు జరుగుతాయి అనేటువంటిది ఒక సంతృప్తి మీకు ఈ కాలంలో ఉంటుంది. అంటే శుభ ఫలితాలు కలుగుతాయి, మంచి పనులు చేస్తారు. ఇక తదనంతరం 1 జూన్ నుండి 31 అక్టోబర్ మధ్యకాలంలో జన్మస్థానంలో సంచరిస్తున్నారు. ఈ జన్మస్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి జాతకులకు లగ్నము ఉచ్చస్థానము అవుతుంది కాబట్టి కొన్ని మంచి ఫలితాలను మనము ఈ సమయంలో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సొంత ఇంట్లో అంటే ఉచ్చ స్థానం లోపల ఉంటున్నాడు కాబట్టి ఈ 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు కూడాను మంచి ఫలితాలే ఉంటాయి. ఇక దాని తర్వాత 2వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 ఈ మధ్యకాలంలో సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచారము కర్కాటక రాశి వారికి ధనస్థానం అవుతుంది. ధనస్థానము చాలా కలిసి వస్తుంది. ఊహించినటువంటి లాభాలను మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యాపరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. పిల్లలకు ఒక మంచి సెటిల్మెంట్ను మీరు కల్పిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. చదువుకు మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను ఈ 2వ స్థానంలో ఉంటాయి. సమాజంలో ఆల్రెడీ మీకు ఉన్నటువంటి మంచి పేరు మూలకంగా మీకు కార్యక్రమాలు అనుకూలమవుతాయి. ఇలా గురువు ఈ సంవత్సరం మొత్తం కూడాను ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, ద్వాదశ స్థానము ప్రతికూలమే అయినా కూడాను శుభమూలకంగా ఖర్చు అనేటువంటిది మనకు ఉంటుంది కనుక మనము అది కూడాను మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంగానే మనం పరిగణించవచ్చును. కాబట్టి 1 జూన్ వరకు బాగానే ఉంటుంది. తర్వాత 31 అక్టోబర్ నుంచి కూడాను మీకు చివరి వరకు కూడాను బాగానే ఉంటుంది. అంటే ఓవరాల్గా 12 నెలల్లో మీకు 8-9 మాసాలు అనుకూలంగానే ఉంది గురు సంచారం మూలకంగా. ఇక 9వ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి 9వ స్థానము గోచార రీత్యా ప్రతికూలం. అయితే ఈ ప్రతికూలమైనటువంటి స్థానంలో శని సంచరిస్తున్నాడు. 9వ స్థానం ఎలాంటి వాటిపైన ప్రభావం చూపిస్తుంది అనంటే ముఖ్యంగా మనము అనాలోచితంగా ఏవైనా పనులు చేసినట్టయితే ఇబ్బంది పడతాము. అంటే ధర్మము, జ్ఞానము, మనకు భాగ్యము ఇలాంటి వాటితో ముడిపడి ఉన్నటువంటి స్థానం 9వ స్థానం. కాబట్టి ఈ స్థానంలో శనీశ్వరుడు సంచరించడం మూలకంగా ఈ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలతో అనుసంధానంగా ఉన్నటువంటి పనులు మనం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా చేయాలి. అంటే ధర్మాచరణ ఎవరికైనా ఉపకారం చేసేటప్పుడు కూడాను జాగ్రత్తగా చేయాలి.
శని మూలకంగా మనకేమవుతుంది, మనం ఉపకారం చేద్దామనేటువంటి ఒక మంచి భావనతో స్టెప్ వేస్తాం, కానీ ఎదుటివాడు దాన్ని నెగిటివ్గా తీసుకుంటాడు, మనను మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏది చేసినా కూడాను కొంత ఆలోచించి చేయడం మంచిది అనేటువంటి విషయం ఈ శని మూలకంగా మనకు తెలుస్తుంది. పనుల లోపల ఆలస్యము ఉండే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి అనే విషయం కూడాను మనకు శని సంచారం మూలకంగా తెలుస్తుంది. అంటే శని మూలకంగా మనకు డిలే అవుతుంది, అనవసరమైనటువంటి విఘ్నాలు తలెత్తుతాయి, మనము ఎక్స్పెక్ట్ చేయం, ఏదో ఒకటి వస్తుంది. వ్యాపారస్తులకు లిటిగేషన్స్, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్లకు ఏదో డాక్యుమెంటరీ ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఊహించినటువంటివి ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా రాహువు కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానము కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఫలితాలను క్రియేట్ చేస్తుంది కనుక రాహువు మూలకంగా కొంత ఇబ్బందులు తప్పవు కర్కాటక రాశి వారికి. ఎలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే దగ్గరి వాళ్ళ మూలకంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మొదటి నుండి మీకు ఎవరైతే మిత్రులుగా మూవ్ అయ్యారో వాళ్ళ మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మిత్రులు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల మూలకంగా ఎలాగో మీకు చెడే జరుగుతుంది, కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. అష్టమ స్థానం రాహువు కనుక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండడానికై మీరు పనిపైన మనస్సు నిలిపి చేసినట్టయితే కొంత సంతృప్తితో మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఐడియల్గా ఉండడానికి మీరు ఈ సమయంలో మంచిది కాదు. అంటే ఏదో ఒక పని లోపల మీరు ఇన్వాల్వ్ అయి ఉండాలి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనము ఏ పని చేయకుండా ఐడియల్గా ఉన్నట్టయితే మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే కేతువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, కుటుంబ స్థానం. ఈ కుటుంబ స్థానంలో కేతువు సంచరించడం మూలకంగా కొంత ఆర్థికమైనటువంటి అస్థిరత, రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకపోవడము, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, ఆల్రెడీ మనకు సమాజంలో ఉన్నటువంటి పేరుకు కొంత ఇబ్బంది వాటిల్లడము, ఇలాంటివి కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి కేతు మూలకంగా కొంత మీకు ఇబ్బంది గోచరిస్తుంది. ఇక ఓవరాల్గా కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతు మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మొదటి భాగం మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ద్వాదశము జన్మము, ద్వితీయంలో గురువు, శని, రాహు, కేతువులు ఎలాగూ ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికంగా మీరు కొంత ముందుకు వెళ్తారు. అంటే భగవంతుడిపై నమ్మకము, సాంస్కృతిక కళలపై నమ్మకము, సాహిత్యంపై నమ్మకము, ఇలా వీటిపైన మీరు కొంత అవగాహన పెంచుకోవడానికి ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహాల మూలకంగా మీకు దాదాపు ఒక 60% వరకు అనుకూలత ఉంది. గురువు మూలకంగా శని, రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాల మూలకంగా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. కనుక మీరు కష్టపడినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయం మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ద్వాదశ జన్మస్థానాలలో గురువు ప్రతికూలం, 9వ స్థానంలో శని ప్రతికూలం, అష్టమ స్థానంలో రాహు ప్రతికూలం, ద్వితీయ స్థానంలో కేతు ప్రతికూలం. ఇలా ప్రతికూలత ఎక్కువ ఉంది.
ఒక గురువు ప్రభావం మట్టుకు కొంచెం బాగా ఉంది. గురువు చాలా విషయాలలో మనకు సంతృప్తికరంగా ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మీరు గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాలను ప్రతినిత్యం కూడాను జపించండి. లేదా నవగ్రహ స్తోత్రాలను, నవగ్రహ స్తోత్రము అంటే జపా కుసుమ సంకాశము నుండి పలాశ పుష్ప సంకాశం అనే ఈ 9 గ్రహాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలను ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి, శివాలయానికి వెళ్ళండి, దైవ దర్శనం చేసుకోండి, సద్గురువులను పూజించండి. వాళ్ళు చెప్పేటువంటి మాటలను తూచా తప్పకుండా మీరు ఎక్స్పీరియన్స్లోకి తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. శుభం.